మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు బీజేపీ నేతలు. ఇక పేదల ఇళ్లు కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతే అన్నారు. అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందన్నారు బీజేపీ నేతలు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన కిషన్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు. పేదల ఇండ్లు ఖాళీ చేయించే బదులు మూసీలో పెద్ద రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుందన్నారు. పేదల ఇండ్లు కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు కిషన్ రెడ్డి. పేదవాడి సమాధుల మీద సుందరీకరణ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సుందరీకరణ చేయాలనుకుంటే ఇప్పుడు బస్తీలో ఉన్నటువంటి ఏవైతే ఇండ్లు ఉన్నాయో మీరు పెద్ద ఎత్తున రిటైనింగ్ వాళ్ళు కట్టండి. మేము కట్టించాం గతంలో కూడా. రిటైనింగ్ వాళ్ళు కట్టండి, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, ఉన్నటువంటి నీళ్లు పోతాయి, ఉన్న దాంట్లో సుందరీకరణ చేయండి. కానీ పేదవాడి ఇల్లు మీద మీరు బుల్డోజర్ పెట్టినా గడ్డపార పెట్టినా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. వాతావరణంలో వస్తున్న మార్పులు పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా త్వరలోనే థర్మల్ విద్యుత్ బంద్ కావచ్చన్నారు కిషన్ రెడ్డి. యూకే థర్మల్ విద్యుత్ తయారు చేయొద్దని నిర్ణయం తీసుకుందన్నారు. భారత్లో కూడా థర్మల్ విద్యుత్ తయారీ అవసరమనే ఆలోచన ప్రధాని మోదీ చేస్తున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. పర్యావరణాన్ని కాపాడుకోవడంపై 15 ఏళ్ల స్ఫూర్తి అనే అమ్మాయి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేశారు కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో థర్మల్ పవర్, కోల్ ఆధారితమైనటువంటి పవర్ ప్రొడక్షన్ చేయకూడదు అని మన దేశంలో కావచ్చు, ఏ దేశంలో కావచ్చు, థర్మల్ పవర్ ద్వారా ఉపయోగించి ఏ వస్తువు ఉత్పత్తి చేసినా అది సెల్ ఫోన్ కావచ్చు, క్లాత్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఆ ప్రొడక్ట్స్ ఏవి కూడా కొన్ని దేశాలు తీసుకోకూడదని త్వరలో నిర్ణయం చేయబోతున్నాం. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వడ్లకు ఇతర పంటలకు ఇస్తానన్న బోనస్ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు మహేశ్వర్ రెడ్డి. తప్పుడు హామీలు ఇవ్వద్దు, ఇవ్వగలిగిందే మాట్లాడాలి, మాట్లాడింది తప్పక నెరవేర్చాలని మాకు నేర్పించారు. కాబట్టి మేము ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఆర్థిక పరిస్థితి వల్ల మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏమి ఇవ్వగలుగుతాం మాకు చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. కానీ మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధం పాటలతోటి బూటకం పాటలతోటి అధికారం చేజిక్కించుకున్న తర్వాత మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం మీరు చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛ భారత్ లో భాగంగా నాంపల్లి కాశీ విశ్వనాథాలయ పరిసరాలను శుభ్రం చేశారు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. 10 ఏళ్ల క్రితం మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ ఆరోగ్యాన్ని పంచడంలోనూ తోడ్పడిందన్నారు. మోదీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ ను ప్రతి ఒక్కరూ నిరంతరంగా కొనసాగించాలన్నారు సుధాకర్ రెడ్డి.